ఇళయరాజా సంగీత అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు. 4 దశాబ్దాల కాలంగా దక్షిణాది చిత్ర పరిశ్రమను తన సంగీతంతో అమృత వర్షంలో తడిపి ముద్ద చేస్తున్న సంగీత జ్ఞాని ఆయన. దాదాపు 5,000 పాటలు, 1000 సినిమాలకు ఆయన సంగీతం అందించిన ఆయన అభిమానులకు ఇప్పటికీ తన సంగీతంతో అనిర్వచనీయమైన ఆనందాన్ని పంచుతూనే ఉన్నారు. 70s లో అణక్కిళి అనే సినిమాతో సంగీత దర్శకుడిగా తమిళ్ తెర మీద స్వరంగేట్రం చేశారు ఇళయరాజా. వైవిధ్య భరితమైన బాణీలతో అప్పట్లోనే బాణీల్ని సాంప్రదాయ సంగీతంతో మిళితం చేసి ప్రయోగాలు చేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ను విరివిగా వాడే ఆయన ఇప్పటికీ తన పాటల్ని లైవ్ లోనే రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి సంగీత జ్ఞాని కటిక పేదరికం అనుభవించారని మీకు తెలుసా? తమిళనాడులోని మధురైకి 100 మైళ్ల దూరంలో ఉన్న పండాపురం ఇళయరాజా స్వగ్రామం. ఆ పక్కనే ఉన్న మరో పల్లెటూరు దర్శకుడు భారతీరాజాది. ఇద్దరూ చిన్నప్పుడు కలిసి తిరిగేవాళ్లు. ఇళయరాజా తల్లి అద్భుతమైన గాయని. అందుకేనేమో ఆమె సంతానంలో అందరూ గాయకులే అయ్యారు. ఇళయరాజా అన్నవరదరాజన్ కమ్యూనిస్టు ఉద్యమంలో తిరుగుతూ పాటలు పాడేవారు. ఆయనతో పాటుగా ఇళయరాజా సోదరులు ముగ్గురు సైకిల్ మీద పాటలు పాడుతూ ఊరూరా తిరుగుతూ ఉండేవారు. ఒక్కో పూట ఒక్కో ఊళ్ళో ఆగడం, పాడటం, వాళ్ళిచ్చే పదో పరకో పుచ్చుకోవటం, ఇలా సాగేది వాళ్ళ జీవితం. ఆ కచేరీల్లో హార్మోనియం వాయించేవారు ఇళయరాజా. అప్పట్నుంచి ఆయనలోని సంగీత జుడు ఎలాగైనా తమిళ్ సినిమాలకి సంగీతం సమకూర్చాలి అని పట్టుదలతో ఉండేవారు. చివరికి ఆయన కోరిక దేవరాజ మోహన్ అనే దర్శకుడు తన అణక్కిళి అనే సినిమాతో తీర్చాడు. అందులోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇళయరాజా దశే తిరిగిపోయింది. ఆ తర్వాత తన మిత్రుడైన భారతీరాజా దర్శకుడయ్యాక తన సంగీతానికి మరింత క్రేజ్ దక్కించుకున్నారు ఇళయరాజా. అలా సైకిళ్ల మీద పాటలు పాడుతూ పొట్టనింపుకున్న ఇళయరాజా ఇప్పుడు భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడవటం మనకెంతో గర్వకారణం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.